హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్లో నేను అరెస్ట్ చేశారు. సో ఆ వివరాలన్నీ పూర్తిగా చెప్తాను, ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది. దాంతో నేను పాకిస్తాన్ వీసా వచ్చినా నేను ఎందుకు వెళ్ళలేదు, తర్వాత టర్కీ వీడియోలు చేసి టర్కీ వీడియోలు నేను ఎందుకు అప్లోడ్ చేయలేదు, తర్వాత అజర్బైజాన్ వీడియోలు కూడా చేసి నేను ఎందుకు అప్లోడ్ చేయలేదు, పూర్తిగా వివరంగా చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్రతి యూట్యూబర్ చూడాలి, ఎందుకంటే అంత ఈజీ కాదు. చాలా ట్విస్ట్లు మెలికలు ఉంటాయి. ఈ అబ్బాయి గురించి నాకన్నా ఎవరికి తెలియదు, ఎందుకంటే తెలుసు కదా, గడిచిన 3 సంవత్సరాల నుంచి అబ్బాయి మీద కొట్లాడుతున్నాను బెట్టింగ్ యాప్ల విషయంలో. ఆ విషయంలో అబ్బాయి జైలుకి కూడా వెళ్ళాడు, మొత్తం పోలీసులు అరెస్టులు అన్నీ అయ్యాయి. సో మిగతాగా అన్నీ మాట్లాడుకుందాం. అసలు చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, చాలా బాగుంటుంది. సో ఈ అబ్బాయిని ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ ఈ అబ్బాయి పాకిస్తాన్ 2 నెలలు వెళ్ళాడు. వచ్చింది పాకిస్తాన్ నుంచి వచ్చింది, అక్షరాలుగా అబ్బాయి పోస్ట్ చేసింది చూసుకుంటే మనకి 10th ఏప్రిల్ వెనక్కి వచ్చారని ఉంది. చూస్తున్నారా, 10 ఏప్రిల్న వెనక్కి వచ్చారు. సో 10 ఏప్రిల్ వెనక్కి వచ్చాక మన పెహల్గామ్లో అటాక్ అయింది మనకి ఏప్రిల్లోనే, మీ అందరికీ తెలుసు. సో వచ్చిన 10 రోజులకే అటాకులు స్టార్ట్ అవ్వడంతో అందరి మీద డౌట్లు వస్తున్నాయి. సో పర్టికులర్గా వెళ్ళిన వాళ్ళ మీద చాలా మీద డౌట్లు. ఆ విచారణలో భాగంగాన జ్యోతి మల్హోత్రా అనే కేసు మీ అందరికీ తెలుసు, పట్టుకున్నారు. చాలా ఇన్వెస్టిగేషన్ చేసి నిర్ధారణ అయింది అమ్మాయి స్పైగా పనిచేస్తుందని. ఆ విధంగా ఎవరైతే పాకిస్తాన్ వెళ్ళారో సో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాడు. సో మనోడు వెళ్ళాడు, అయిపోయింది, ఓకే. కానీ మనోడు ఏంటంటే వచ్చిన వెంటనే ఏప్రిల్ 10న లాంచ్ అయ్యాడు. మనం అప్పటికి బెట్టింగ్ యాప్ ఉధృతంగా ఊపు మీద ఉంది. మనోడికి ఆల్రెడీ కేసులు మనం మార్చి 5వ తారీఖున బెట్టింగ్ యాప్ మీద చేసాం. ఆ అబ్బాయి మీద వీడియో మార్చి 15వ తారీఖున చేసాం మనం. సో మార్చి 15వ తారీఖు అబ్బాయి మీద వీడియో చేసాం. సో మార్చి 22వ తారీఖున లుకౌట్ నోటీసు, తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో మనోడు ఏప్రిల్ 10వ తారీఖున వచ్చారు. సో లాయర్లు పెట్టుకొని బెయిల్ తెచ్చుకొని, లాయర్లు బెయిల్, ఎందుకంటే పడిన సెక్షన్స్ అన్ని చీటింగ్ సెక్షన్స్. ఎందుకంటే అబ్బాయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ చేసి ఉండడు, తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేసి ఉండడు. ఈ అబ్బాయి చేసిన అన్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర 20 ఉన్నాయి అబ్బాయి ప్రమోట్ చేసిన ఇందులో. సో అవన్నీ నేను వేరే ఛానల్లో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా వచ్చి రాగానే మన తెలంగాణని అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినంటే కేసులు అటెండ్ అయ్యి బెయిల్ తెచ్చుకొని అన్నీ చేసుకుని అంతా బాగుంది. సో ఈ బెయిల్ తెచ్చుకుని అంతా అయిపోయాక పెహల్గాము అటాకులు చూసి ఇంకా ఇదే పాకిస్తాన్కి దీనికి మంచి సరైన సమయం, అంటే మనం వెళ్ళిన పాకిస్తాన్ వీడియోలు వైరల్ అవుతాయనే ఉద్దేశంతో మనం అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం. అక్కడికి వెళ్ళాం. నా కళ నేను అడుగుతున్నది క్వశ్చన్ ఏంటంటే, నా కళ. ఇప్పుడు ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి. నువ్వు తిరగాలంటే 197 దేశాలు కళగా పెట్టుకోవాలి, కానీ పాకిస్తాన్ దేశం వెళ్ళడం మన కళ అని అనకూడదు. అబ్బాయి అంటున్నాడు కళని, మనమే అనంత కాదు. అంటే ఒకళ్ళ కళ ఉన్నా కూడా చెప్పకూడదు, ఎందుకంటే మన దాయాదుల దేశం, శత్రు దేశంతో అది మన కళ, అది బొంగు భోషణం అని అనకూడదు. ఒకళ్ళు ఉన్నా కూడా మనసులో దాచుకోవాలి. ఎందుకంటే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా మనం కళ అన్నామంటే మనల్ని చూసి 10 మంది పాకిస్తాన్ వెళ్ళడం నా కళ, ఆడికి కళ కాబట్టి నా కళ ఆడి కళ, ఆ కళావతి నా కళావతి అని చెప్పి కళావతి ప్రోగ్రాంలు అవుతాయి. కాబట్టి ఈ పాకిస్తాన్ కళ, డ్రీమ్ ప్రాజెక్ట్స్ అవి మాట్లాడకూడదు. ఈ అబ్బాయి చిప్రి యాక్చువల్గా ఏంటంటే ఒక క్రేజీ మైండ్తో ఉంటాడు. బెట్టింగ్ యాప్లు కానీ ఎవడు ఎలా పోయినా, దేశం ఎలాగా పోయినా, ప్రపంచం ఎలా పోయినా నాకు అనవసరం, నా డబ్బు నాకు కావాలి. సో ఇప్పుడు ఎన్ఐఏ ప్రధాన సమస్య ఏంటి అంటే, క్వశ్చన్ అడుగుతుంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అక్కడ దొరికిపోతారు మనడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఛానల్ ఓపెన్ చేసుకుంటే గడిచిన 3 సంవత్సరాల్లో ఉల్లిపాయలకి టమాటాలకు వచ్చిన వ్యూస్ కూడా లేవు. అంటే అర్థం చేసుకోండి, అసలు గడిచిన 3 సంవత్సరాల నుంచి ఒక్క వీడియో కూడా వైరల్ లేదు. వాళ్ళ నాన్నగారు వృత్తి మెడికల్ షాపు, ఓకే, వాళ్ళ నాన్నగారు మెడికల్ షాప్, తమ్ముడు చిన్నోడు. వీడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూట్యూబ్లో రూపాయి ఆదాయం లేదు. కానీ 6 అంతస్తుల బిల్డింగ్ మీరు చూసుకోవచ్చు, యూట్యూబ్లో ఉంది. ఆ ఇల్లు అన్ని కొట్టండి వస్తుంది, బిగ్ టీవీ, ఆర్టీవీ అన్నీ చూపించారు. ఆ ఇల్లుని ఫోకస్ చేయాలంటే 1 కిలోమీటర్ ముందుకు రావాలి, అంత పెద్ద ఇల్లు, అది అంత పెద్ద భూతంలాగా ఉంటుంది. ఇంట్లో ఎలివేటర్ కూడా ఉంది. 6 అంతస్తుల ఇల్లు, ఒక జాగ్వార్ కారు, ఒక నార్మల్ కారు, 3 స్పోర్ట్స్ బైకులు. ఒక బైక్ అమెరికాలో ఉన్నాడు, ఒక బైక్ ఇండియాలో ఉంది, వాడి ఫ్రెండ్కి ఒక బైక్, వీళ్ళందరికీ. పోనీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి చెన్నై చెర్రీ అనే తమిళనాడు అబ్బాయితో తిరుగుతారు కదండి, ఏమో అబ్బాయి డబ్బు ఉన్నాడు అంటే ఆడు ఇంకా బికారోడు. ఆడ ఛానల్ చూసుకుంటే ఆడ ఛానల్లో కొత్తిమీరకి కట్టకి కూడా డబ్బులు రావు, అంత వ్యూస్ లేవు. సో ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా వీళ్ళు ఎలా తిరుగుతున్నారు ఫస్ట్ అడుగుతుంది ఆ క్వశ్చన్. వీళ్ళు చెప్పలేరు. వీళ్ళు ఏం చెప్తారు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారా ఇస్తారు డబ్బులు అన్నారు. ఈ అబ్బాయి ప్రమోట్ చేసిన ఏమైనా
బెట్టింగ్ యాప్లు రతన్ టాటా అంబానీ ఆదాని సంపాదించినవా కాదు. ఈ అబ్బాయి చేసిన అన్నీ ఇల్లీగల్, అన్నీ మాఫీ, అసలు ఊరు పేరు అయ్య పేరు అసలు ఏవో తెలియని యాప్లు. సో వాళ్ళందరూ బ్యాంక్ అకౌంట్లతో ఇవ్వరు, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లతో ఇస్తే దొరికిపోతారు కాబట్టి డబ్బులు. వాడు హవాలా రూపంలో లిక్విడ్ క్యాష్ ఇస్తారు. సో లెక్క బొక్క ఏమీ లేకుండా ఆధారాలతో సహా ఉంటాయి. సో ఎన్ఐఏకి చాలా క్వశ్చన్స్. అందులోనూ మనోడు 2 నెలలు ఉన్నాడు పాకిస్తాన్లో, 1 నెల కాదు 2 నెలలు ఉన్నాడు. సో 2 నెలలు డేటా ఎవరెవరిని కలిశారు, అది కూడా పెహల్గాం ఉగ్రవాద దాడులకు ముందు జరిగింది. అందులోనూ మనోడు లేదాకి వెళ్ళాడు, కాశ్మీర్ వెళ్ళాడు. అన్నీ అసలు మనోడు ఫేమస్ అయ్యిందే లేదాకు కాశ్మీర్ రైడ్లతో. ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. ఆ వీడియోలు ఆ డేటా అన్నీ అసలు అన్నీ ట్విస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ అబ్బాయి ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, అసలు ఎవరు తీసుకెళ్ళాడో తెలీదు. మీకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంత సీక్రెట్గా ఉంటుందంటే, ఇప్పుడు మీరు అనొచ్చు ఏమైనా ఇంత చెప్పే బదులు పెహల్గాం అటాక్లను ఆపచ్చు కదా. ఇప్పుడు ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పెట్టుకోలేదు. దొంగలు మన ఇంట్లో ఉంటే మనం ఎలా పట్టుకోగలుగుతాం? మనం ఇప్పుడు దొంగలు ఎలా ఇంటి, అందుకే అన్నారు పెద్దలు మన ఊరికి ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు. ఇప్పుడు ఈ అబ్బాయి స్పైగా పనిచేస్తున్నారా లేదా అనేది ఆ ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. మనం తెలిసినంత వరకు మనం ఏం చెప్పకూడదు, అది తెలియాలి. కానీ ఐ విష్ ఈ అబ్బాయికి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్లో ఆదాయం వస్తుంది అనే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆలోచనలోనే జాగ్వార్ కారు కొన్నాడు, స్పోర్ట్స్ కారు. ఆ తర్వాత 3 స్పోర్ట్స్ బైక్లు ఈఎంఐ కట్టాలి, జాగ్వార్ కారు ఈఎంఐ కట్టాలి, మామూలు కారు ఈఎంఐ కట్టాలి. ఆ ఇంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇంకా అవుతుంది, సగం అయింది, ఇంకా సగంకే డబ్బులు కట్టి. ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు మనోడికి. చూస్తే ఆదాయం రూపాయి లేదు. యూట్యూబ్లో ఉల్లిపాయలకి టమాటాలకి లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బెట్టింగ్ యాప్లు మనం ఆపేసాం, నోటుకారు కూడిని తన్నేసాం. ఆ బెట్టింగ్ యాప్లను ఆపేసాం. ఇప్పుడు గిల్లా 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 కొట్టుకుంటున్నాడు. ఎలాగా? రోజు నన్ను తిడతాడు, నేను రియాక్ట్ అవ్వను, నాకు అనవసరం. ఏనుగు వెళ్తేప్పుడు కుక్కలు వగుతారు, రోజు అబ్బాయి బూతులు. నిన్న కూడా తిట్టాడు ఉన్నాడు. ఆ చెన్నై పోర్టులో అరెస్ట్ అయిన ముందు రోజే నన్ను అమ్మ నా బూతులు తిట్టాడు. ఆడ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినోడు అందరికీ తెలుసు, నన్ను పచ్చి బూతులు తిట్టాడు, రోజు తిడతాడు. ఎందుకంటే బాధ. ఆ చేతికారు కూడుని ఆ బెట్టింగ్ యాప్లను ఆపేశాను, వాడి దగ్గర ఆదాయం లేదు, అప్పులు చూస్తే బోల్డ్ ఉన్నాయి, ఈఎంఐలు కట్టాలి, పిచ్చెక్కిపోతున్నాడు యూట్యూబ్ ఆదాయం. సో ఈ ఫ్రస్ట్రేషన్లోని మనకి వైరల్ అయిపోతే మన వీడియోలని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు, కానీ ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదు. సో ఇదే సిచ్యువేషన్లో పెహల్గాం అందరూ తిడుతున్నారు, యుద్ధం అయింది మన దాయాదుల దేశం, ఇప్పుడు వెళ్ళడం అవసరం అని. అంటే ఆడు ఎలా పోర్ట్రేట్ చేసి ఇప్పుడే నేను వెళ్తున్నట్లు జనాలకు పోర్ట్రేట్ చేశారు. జ్యోతి మల్హోత్రా కేసు అయినప్పుడైనా తగ్గుతారేమో నేను ఆలోచించిన, అప్పుడు కూడా తగ్గలేదు, మనోడు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు 2 నెలలు డేటా అంతా పబ్లిక్లో పెట్టాడు. జస్ట్ పెట్టింది 10%, ఇంకా 90% డేటా ల్యాప్టాప్లో ఉంటుంది. 2 నెలలు వీడియోలు అంటే మనోడు వైరల్ అవుతాయని చెప్పి పాకిస్తాన్ జల్లెరు కోణంలో తిరిగారు. ఎవరెవరిని కలిశారు, ఎందుకు కలిశారు అని ఇప్పుడు ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మనోడు చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్ళలేక ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. 5 నెలల క్రితం పాకిస్తాన్ వెళ్ళడానికి అవకాశాలు వచ్చాయి ప్రతి యూట్యూబర్కి. అంటే ఇంతకుముందు లేదు. ఇంతకుముందు భారతదేశం తరపు నుంచి పాకిస్తాన్ వెళ్ళిన యూట్యూబర్స్, భారతీయ యూట్యూబర్లు పాకిస్తాన్ వెళ్ళిన దాఖలాలు లేవు. వెళ్ళినా కూడా ఒక చిన్న వీసా ఉంది, పిలిగ్రమీ వీసా, ఆధ్యాత్మిక వీసా అంటే ఏంటంటే మన భారతదేశం యొక్క ఆనవాళ్ళ గుళ్ళు గోపురాలు, ఇంగ్లాదేశ్ దేవాలయం అవి అన్నీ పాకిస్తాన్లో ఉండిపోయాయి. సో ఆ దేవాలయాలను మాత్రమే విజిట్ చేయడానికి పిలిగ్రమీ వీసా అంటారు. అంటే ఆధ్యాత్మికమైన వీసా. ఎంబసీ అది చాలా తలనొప్పి, అవన్నీ అప్లై చేసుకొని వెళ్ళి అదొక్క పాత్రమే తిరగాలి. లాహోరు ఏవి తిరగకూడదు, తిరగడానికి అవ్వదు. ఎందుకు అంటే అప్పుడు పాకిస్తాన్ మనం టైఅప్లో ఉండేది. ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి మొత్తం అన్నీ పోయిందో పాకిస్తాన్ ఓపెన్ చేసింది ప్రతి ఒక్కరు, అందరూ రండి చూసుకోండి వెళ్ళండి అనేసి. సో ఆ క్రమంలో ఎప్పుడైతే ఓపెన్ చేశారో నేను అమెరికాలో ఉన్నానో వాళ్ళు ఏమన్నారంటే మా ఫ్రెండ్స్ సోకాలు చాలామంది వెళ్ళారు పాకిస్తాన్ దగ్గర వెళ్ళారు యూట్యూబర్స్ మన ఇండియా తరపు నుంచి. సో వాళ్ళు ఏమన్నారంటే అన్న నువ్వు అమెరికాలో ఉన్నావు కదా, ఎంబసీకి వెళ్ళి అమెరికా ఎంబసీ పాకిస్తాన్ దగ్గర నుంచి వీసా తీసుకొని అంటే అమెరికా టు పాకిస్తాన్ ఫ్లైట్ కొట్టుకో, నువ్వు పాకిస్తాన్ అంతా తిరిగేసి మళ్ళీ పాకిస్తాన్ నుంచి నువ్వేమున్న లొకేషన్కి వెళ్ళిపో, వ్యూస్ పెచ్చగా వస్తాయి. ఎందుకంటే నేను ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటప్పుడు నేను పాకిస్తాన్ బోర్డర్ వెళ్తున్నాను అంటేనే 4.5 మిలియన్ అంటే 50 లక్షల మంది చూశారు. ఇంకా నేను పాకిస్తాన్ వెళ్ళలేదు, బార్డర్కి వెళ్తేనే 50 లక్షల మంది చూశారు. అది నిజంగా వెళ్తే ఎలాగుంటుంది, రచ్చడొంబోలో అవుతుంది. నార్త్ కొరియా పోతున్నాను అంటేనే 40 లక్షల మంది చూశారు. వెళ్తే ఎలాగుంటుంది. నార్త్ కొరియా కూడా నిన్నే ఓపెన్ అయింది, జస్ట్ 3 months కూడా అవ్వలేదు ఓపెన్ అయ్యి. చాలామంది యూట్యూబర్లు వెళ్ళారు, నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళట్లేదని మీరు అనొచ్చు. ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన తెలివైన వాడు దేశానికి ఇప్పుడు వినయ విధేయతలతో ఉంటాడు. నువ్వు అంటే దేశం కోసం ఏదైనా చేయగలవు. మనకి తలనొప్పి ఉండకూడదు.
శత్రుదేశం ఉన్నప్పుడు శత్రుదేశమే అంతే. దాన్ని అలా ఉండేటప్పుడు మనం అలాగే ఉండాలి. ఇప్పుడు మనం వెళ్ళి మనం ఇబ్బంది పెట్టకూడదు, దేశానికి దేశ పరువుల్ని గట్ట మనం తీయకూడదు. ఎందుకు తలనొప్పి? ఇవన్నీ ఆలోచించాను, మనకు వ్యూస్ లేకపోయినా అనుకోవడానికి. ఓడి అమ్మ మనం ఏం పెట్టినా చూస్తున్నప్పుడు ఇంకా పాకిస్తాన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ తలనొప్పులన్నీ ఎందుకని నేను వెళ్ళాలి. ఇది జరిగింది. తర్వాత నేను టర్కీ వెళ్ళాను. ఎందుకు? ఫస్ట్ అజర్బైజాన్ వెళ్ళాను. అజర్బైజాన్ వీడియోలు డిలీట్ చేశాను. ఎందుకు డిలీట్ చేశాను? టర్కీ వెళ్ళాను. జస్ట్ ఈ దేశం ఇప్పుడు ఉన్న నేను దేశం, ఇప్పుడు నేను ఆఫ్రికా ఒగాండా దేశంలో ఉన్నాను. ఆ ఒగాండాకి ముందు నేను టర్కీ నుంచి వచ్చాను. అంటే అక్కడ నాకు ఆ వస్తున్న కనెక్టింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో టర్కీలో ఉందో, ఎందుకు తక్కువలో రూమ్ దొరికింది కదని, బెట్టింగ్ యాప్ల మీద పోరాటం కదని చెప్పి నేను అక్కడే ఉన్నాను. అక్కడే ఉండి నేను దగ్గర 20 రోజులు ఉన్నాను. 20 రోజులు కొన్ని ట్రావెలింగ్ వీడియోలు, ఫుడ్ వీడియోలు చేశాను. కానీ నేను అప్లోడ్ చేయలేదు, డిలీట్ చేసేసాను. ఎందుకు? పాకిస్తాన్తో యుద్ధం అయినప్పుడు, ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ టైం అప్పుడు అజర్బైజాను టర్కీ బాయ్కాట్ అన్నారు. బాయ్కాట్ అంటే ఏంటి? మన భారతీయులు బాయ్కాట్ అన్నారు. మన భారతదేశం ఆ దేశాలతో చాలా టూరిజం అన్ని క్యాన్సిల్ చేసి, మరి ఆ దేశము అలా వాళ్ళతో టూరిజం క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఒక యూట్యూబర్గా నేను ఎలా ప్రోత్సహిస్తాను? ఓపెన్ చేశాను, టాక్ డిలైట్, మీ అందరూ చూశారు. కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నేను టర్కీలో ఉండేటప్పుడు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ గట్టా చూశారు. అందులో ఆలీ గారి వీడియో కూడా నేను టర్కీ వీడియోలో చేశాను, చాలా చూశారు. ఆశిష్ విద్యార్థి గారు కూడా వెనకాతల వీడియోలు, ఫోటోలు గట్టా తీసుకునేటప్పుడు మీరు చూశారు. అది టర్కీ అనమాట, ఇస్తాంబుల్ ప్రాంతం అదంతా. సో దేశానికి ఇబ్బంది పడేవి మనం ఏం చేయకూడదు, అది మీకు ఇప్పుడు అర్థమైందా? సో ఐ విష్ ఈ అబ్బాయి సేఫ్గా బయటికి రావాలి, ఎటువంటి మచ్చ లేకుండా. కానీ ఇక్కడ మనోడి దగ్గర చాలా బొక్కలు ఉన్నాయి. ఎందుకంటే లిక్విడ్ మన ఈ బెట్టింగ్ యాప్లు చేసి చాలామంది అండి, ఈ అబ్బాయి చేసిన బెట్టింగ్ యాప్లో ప్రపంచం ఎవరు చేయలేదు. 2023లో చాలామంది యువతి చచ్చిపోవడం చూసి నాకు బాధ అనిపించి 2024లో ఈ అబ్బాయి మీద 41 వీడియోలు చేశాను. ఒక పర్సన్ మీద నేను 41 వీడియోలు ఎందుకు చేశానంటే, అసలు మామూలుగా కాదు, వెచ్చల వెడిగా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నాడు. నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా నువ్వు తిరుగుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, యువత నాశనం అయిపోతున్నారు, నీ దగ్గర యూత్ ఉంది. ఈ అబ్బాయి స్వతహాగా బైక్ కదా, ఈ బైక్ అంటే కుర్రోళ్ళందరికీ పిచ్చి, మెయిన్ యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. జస్ట్ దయచేసి చేయకని వాళ్ళ పేరెంట్స్ని కూడా తిట్టాల్సి వచ్చింది. చాలా బాధ అనిపించింది. ఎందుకు తిట్టానంటే ఏమో తగ్గిపోతారేమో అని. కానీ నా మీద 2 కేసులు అప్పుడు 2024లో పడ్డాయి. ఇంకా నేను మా అమ్మ వాళ్ళు తిట్టాను, నా దగ్గర కూడా తల్లేదు. ఇంకా నేను ట్రావెలింగ్ చేస్తే కానీ డబ్బులు రావు, 41 రోజులు అయిపోయాయని చెప్పి నేను వదిలేసి నా పని నేను చేసుకున్నాను. మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటున్న టైంలో ఏం కాదు పాట. మళ్ళీ 2025లో మరీ స్థుతి మించిపోయాడు. ఆ ఫోన్ కొనుక్కోవాలంటే ల్యాప్టాప్, ఇల్లు కొనుక్కున్నాను, అది కొనుక్కున్నాను, బెట్టింగ్ ఆడండి గెలవండి డబ్బులు అని చెప్పడం వల్ల నేను ఇంకా నేను బరస్ట్ అవుట్ అయిపోయి 80 రోజులు చేశాను. చాలామందికి ఇప్పుడు ఎవరూ చేయట్లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అని మొత్తం బ్యాన్. 2024లోనే 1500 మంది చచ్చారండి. కేఏ పాల్ గారు సుప్రీంకోర్టులో కూడా పిల్లి వేసుకున్నారండి. 2024లో 1500 ప్రాణాలు. ఈ ప్రాణాలకి ఎవరు బాధ్యతలు? మన తెలుగు రాష్ట్రాల్లో చనిపోయిన యువకులకి ఆ బెట్టింగ్ యాప్లకి బాధ్యతలు ఎవరని కేఏ పాల్ గారు సుప్రీంకోర్టులో పిల్లి వేశారు. 15 లక్షలు ఖర్చు అవుతుంది. ఆయన ఖర్చు వేసుకొని మరీ వేశారు. ఎందుకు వేశారంటే చూడలేక. సో ఎవరికి ఇంటికో దండ, ఇంటికో పువ్వు ఈశ్వరుడికో దండ అంటారు. అందరూ కష్టపడి ఈ బెట్టింగ్ యాప్లను ఎట్లా ఆపాం. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఈ అబ్బాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని చెక్ చేస్తే దొరుకుతుంది అక్కడ. ఎందుకంటే కక్కలేరు మింగలేరు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి. అది చాలా ఇబ్బంది. పాకిస్తాన్ వీసాలు వస్తున్నాయి కదా, కంట్రీ వెళ్ళిపోతామని వెళ్ళిపోకండి ఎవరు. మీకే యూట్యూబర్లు వ్యూస్ కోసం పిచ్చెక్కిపోతున్నారు. ఒక్కొక్కరును వ్యూస్ వస్తాయి కదా అని ఉల్లిపాయలకి టమాటాలకు మీరు పాకిస్తాన్ వెళ్ళాలంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్. ఇంకా 197 దేశాలు ఉన్నాయి. ఈ 197 దేశాలు ఏ దేశమైనా తిరగండి. మన శత్రు దేశాల దగ్గర కొంచెం బాయ్కాట్ అన్నప్పుడు బాయ్కాట్లోనే ఉండండి. మనం కొన్ని రిలేషన్స్ మళ్ళీ బలపైనంత వరకు మీరు ఎగరేసుకొని వెళ్తే ఇలాగే అవుతుంది. ఆ విషయం ఈ అబ్బాయికి ఏం అవ్వకూడదు. తదుపరి అప్డేట్ తర్వాత చూద్దాం. ఓకే, ఈ వీడియో ఎంతతో తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.